హాయ్ దిస్ ఈజ్ రోజా, వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. 30 years ఇండస్ట్రీ ఇక్కడ అంటూ ఒకే ఒక్క డైలాగ్తో పాపులర్ అయిన బాలింగ్ స్టార్ బబ్లు కెరియర్ జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. తాజాగా మల్లెపుష్పం రామారావుగా మన ముందుకొచ్చిన స్పూఫ్ల వీరుడు పృథ్వీతో ఇవాళ మన వీకెండ్ గెస్ట్. హలో పృథ్వీ గారు. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు అని అడగను, ఎందుకంటే చాలా బిజీ అయిపోయారు, చాలా కనబడుతూ ఉంది మీరు ఎలా ఉన్నారనేది. సో రొటీన్ ఇది పలకరింపు రొటీనే. సో 2014లో ఒక అక్టోబర్లో గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ అలా కంటిన్యూ 2015కి ఒక దగ్గర ఒక 4 డబుల్ బనాంజా అయిపోయింది. ఓపెన్ చేస్తే బాగుందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో 2016 కూడా మీకు ఇంతకంటే మంచి బ్లాస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. అలాగే మా ఎన్టీవీ ప్రేక్షకులకి, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైట్. సో ఇక మనం డిస్కషన్ లో లౌక్యం ముందు లౌక్యం తర్వాత అని చెప్తూ ఉన్నారు పృథ్వీ కెరియర్ ని. మీరు ఎలా చూస్తున్నారు? దానికి ఓకే అంటారా? అలా అనుకోవచ్చా? 100%, 1000% అనుకో. లౌక్యం ముందు క్యారెక్టర్స్, అప్పుడు కూడా క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ వచ్చినాయండి. బట్ ఇట్ ఈస్ ఈ క్యారెక్టర్ తనకిస్తే పర్వాలేదు, బాగా చెడగొట్టాడు, ఓకే అనే ఒక ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందండి. సో నాకు తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్స్, ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఇతన్ని పెట్టుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది, హీరోలు కూడా అవుట్డోర్ వెళ్తే పృథ్వీ ఉంటే బాగున్నాయి, కొంచెం సరదాగా ఉంటుంది. ఇలాగా ఆ క్యాల్కులేషన్లో నాకు కృష్ణవంశీ ఇచ్చిన, ఇప్పటికీ చెప్తాను చాలా ఇంటర్వ్యూలు చెప్పిన 2 ATM కార్డులు, ఖడ్గం ఒకటి, శ్రీ ఆంజనేయ ఒకటి కామెడీగా, ఒకటి వైలెంట్ మాంత్రికుడికి, 2 ATM కార్డులు స్వైప్ చేస్తూ అలాగా ఆ ఎంట్రీ లేకపోతే లేదు కదండి, ఇక్కడ దాకా లేదు జర్నీ. సో అలాగా వెళ్తూ వెళ్తూ లౌక్యం దగ్గరికి వచ్చేటప్పటికి, లౌక్యం బిఫోర్ ఓకే ఈజ్ ఓకే యాక్టర్. నేను కూడా ఒక చిన్న లోపల కొంచెం స్వార్థం అనేది ఉంటుందండి. జరుగుతుంది, బాగానే ఉంది, బట్ ఏదైనా ఒక బ్రేక్ రావాలి, వేరే జోన్లోకి వెళ్ళాలి, మనం ప్రూవ్ చేసుకుందాం, మనకి మంచి క్యారెక్టర్స్ ఇస్తున్నారు, ఏదైనా కొంచెం లెంగ్త్ ఉంటే బాగుండు. అది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పారండి అత్తారింటికి దారేటప్పుడు. ఒకే సీన్ నేను చేసిన సినిమాలో, పాత బస్తీ పరమేశ్వర్. ఇది లౌక్యం ముందండి. అది పాత బస్తీ పరమేశ్వర్. దాంట్లో ఆయన రాసిన విధానం, ఆయన ఏమి ఎలాగ చేయిస్తారంటే యాక్టర్స్ తోటి, పృథ్వీ గారు ఆ క్యారెట్ తీసుకోండి, నోట్లో పెట్టుకోండి, అలా నవ్వులుతూ ఉండండి, ఒకసారి నదియా గారు వచ్చారు, ఒకసారి అలా చూడండి, చిన్న నవ్వి అక్కడ పెట్టేసేయండి, అసలు చెప్తుంటారంటే తీసేస్తాడు ఆయన. అది రిహార్సల్లోనే టేక్ అయిపోద్ది. అది నాకు ఒక రెండరింగ్ ఇచ్చారండి ఆయన ఆ సినిమాలో. ఎవరు నువ్వు, పాత బస్తీ పరమేశ్వర్, ఇక్కడ హోమ్ మినిస్టర్, నేను ఎవ్రీ సండే 13 కార్డ్స్ ఒకే టేబుల్ మీద ఆడతాం, ప్యాకాట ఆడతామని చెప్పొచ్చు అండి. బట్ ద మ్యాజిక్ ఆఫ్ త్రివిక్రమ్ గారు మాటలు నాకు, 13 కార్డ్స్ ఒకే టేబుల్ మీద ఆడతాం ఏంటి, ఫోన్లోనే పంచాయతీ చేస్తారా, పండిపోయింది ఇక్కడ, రంగేశామంతే. అలాగా వెళ్ళి దాంట్లోనే ఫన్ను నాకు చెప్పారండి, అన్ని వేరియేషన్లు ఉంటాయి ఈ సీన్లో, మీరు ఎంత బాగా చేస్తే ఇట్ హెల్ప్స్ నీ కెరీర్కి. ఆ తర్వాత, సార్ నాకు వాడికి పెద్ద సంబంధం లేదు సార్, కార్డు ఇస్తే పెళ్ళికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను, అది కూడా పెద్ద బాగాలేదండి అంటాడు. థియేటర్లో గుళ్ళుమని నవ్వారండి అది. తర్వాత ఆయన అన్నారు, ఇదే 4 సీన్లు ఉంటాయి, ఈ క్యారెక్టరే మెయిన్ విలన్, వన్ డే నేను నీకు బ్రహ్మాండమైన అవకాశం ఇస్తాను నేను అని చెప్పారండి. అలాగా నేను పనిచేసిన డైరెక్టర్స్ ఆ బూస్టప్ అండి, టానిక్, ఇలా చెప్పు ఇలా చెప్పు ఇలా చెప్పు అంటే అవన్నీ ఫీడ్బ్యాక్ అయిపోయాయి అన్నమాట. అలాగే నాకు లౌక్యం ముందు శ్రీధర్ సిపాన్ ఈజ్ అ రైటర్ ఫ్రమ్ శ్రీకాకుళం. తను నాకు అహనా పెళ్ళంటి నుంచి పరిచయం ఉంది. దాంట్లో ఒక డ్రింకింగ్ పైలట్ క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత పూలరంగడు, భీమవరం బుల్లోడు, దెన్ లౌక్యం, సౌఖ్యంలో కూడా ఫస్ట్ వేరే క్యారెక్టర్ అనుకుని, ఇదన్నీ వద్దండి, మనకి థియేటర్ బ్లాస్ట్ అవ్వాలంటే దానికి వేరే నేను ఆలోచిస్తున్నాను. బాహుబలిని యాజ్ ఇట్ ఈజ్ శివయ్య క్యారెక్టర్లో చేసి అది అలాగా తను ఒకటే ఆయన ఒకటే అండి రాసుకుని, అన్నగారు ఇది చెప్పేసండి ఇదే వాయిస్ అని. నిన్న ఒక ఆయన థియేటర్లో, ఆయన సినిమాకి సంబంధం లేని వ్యక్తి అండి, ఈజ్ ఏ సినిమా లవర్, పెద్ద ఆయన గుడివాడు అంటే అండి, నేను సినిమా చూస్తాను భలే మంచి రోజు, బాబు అయిపోయాక నువ్వు మటుకు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని అన్నాడు. ఆయన ఈజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ శ్రీహరి గారు. శ్రీహరి గారి వాయిస్కి ఫ్యాన్ అంటే ఆయన. నాకు నిజంగా నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ అండి శ్రీహరి గారు.
నా ఉండుంటే విధంగా నన్ను ఇంకా బాగా ఎంకరేజ్ చేసేవాడు ఆయన. ఆయన బయటకు వచ్చాక నాతోటి ఒక మాట అన్నాడండి, నేను ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను, నాకు మళ్ళీ శ్రీహరిని గుర్తు చేసావా అన్నాడండి ఆయన. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుందండి భలే మంచి రోజులు, ఆయన అలాగే పలుకుతాడు, అదే మీటర్లో నువ్వు పలికావు అన్నాడండి. ఏ డైలాగ్ అది? కొత్తగా డైలాగులు రాయటానికి నేనేమన్నా కోనా వెంకట్ అనుకున్నావు బే పోలీస్ అనేది, అది ఆయన అలా పలుకుతాడండి పోలీస్ అనేది. సో నాకు నిజంగా రాత్రి అయితే నిజంగా ఒక పక్క బాధ, ఒక పక్క శ్రీహరి గారితో పోల్చారని ఒక ఆనందం. ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినాయండి లౌక్యం తర్వాత ఇవన్నీ. సో మరి సౌఖ్యంలో ప్రభాస్ని చూపించారు, అది ఎలా అంటే చూస్తూ ఉంటే ప్రభాస్ 6 ప్యాక్ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి వచ్చిందేమో, ఇద్దరిని కంపేర్ చేస్తా ఉన్నా అంటే ఇంకా నేను అసలు ఆ సౌఖ్యం అప్పుడు ఈ క్యారెక్టర్కి మధ్యలో ఏదైనా వేసేద్దామండి నేను అన్నాను. అంటే ఇది నేను చేస్తానండి, ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాం, లైన్స్ స్టార్ట్ అయినాయి, బట్ మార్చి వరకు ఉగాది వరకు టైం ఉంది. సో ఇప్పుడే ఎందుకు ఓపెన్ అవడం అంటే లేదు ఎలా ఉన్నా ముందు నువ్వు చేసేయాలి సినిమాలు, బట్ ఇదంతా ఎవరుంటే సేవలాగా చేయాలి నువ్వు. ఎక్కడ ఉంటాడు ఇతను అంటే లేదన్నా వాళ్ళు యాక్టర్సే కానీ కొంచెం డిమాండ్ ఎక్కువ అని అంటాడు ఒక యాక్టర్. అనగానే ఇమ్మీడియట్గా ఓపెన్ చేస్తే హై స్పీడ్ షాట్లో నడుస్తుంటే వెళ్తుంటే గోలగా ఉందండి. అసలు నేను తెలియదు ఇంకా అది ఆడియో ఫంక్షన్ రోజున కట్అవుట్ అది మీకు ట్రైలర్లో వేసేపెట్టి పృథ్వీ ఉన్నాడని తెలిసింది. అది అలా ఉంచమని చెప్పారండి ఫస్ట్, తర్వాత ఒప్పుకోవట్లేదు అది వేయమని. నడుస్తూ ఐస్ చూస్తే కృష్ణరాజు గారు అనుకున్నారంటే ఫస్ట్ నా ఐస్ చూసి వచ్చి ఆ శివలింగం తీయడం, ఆ రుద్రాక్ష తెగిపోవటం, దాన్ని తీసి ఎవడంటే పాట. నాకు బాగా ఇష్టమైన శివుడు సోమవారం నాడే జరిగిందండి అది. సో అదొక సెంటిమెంట్ నాకు. ఈరోజు థియేటర్లో తిరుపతిలో చూస్తే స్టాండింగ్ ఓవేషన్, నిలబడి క్లాప్స్ కొడుతున్నారు అనమాట. అదొక మెమరబుల్ ఇన్సిడెంట్. పృథ్వీ గారు మిమ్మల్ని చూస్తే కృష్ణరాజు గారు లా ఉన్నారంటారు, సీనియర్ ఎన్టీఆర్ లాగా ఆయనలాగా ఉన్నారంటారు, శ్రీహరి గారు చెప్పినట్టుగా చెప్పారంటారు వాయిస్. సో మీకు ఇవన్నీ వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది, అసలు పృథ్వీ నన్ను మర్చిపోయి అందరినీ గుర్తు చేసుకుంటున్నారు అని అనిపిస్తూ ఉంటుందా? నాకు నిజంగా చాలా ఆనందం. ఇదే పృథ్వీ కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. నేను ఒకటి నమ్ముతానండి, ఏదైనా ప్రోడక్ట్కి సాలబిలిటీ ఉన్నప్పుడే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. సో నాకు ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన ఒక మాట చెప్పేవాడండి, టాలెంట్ డిలేడ్ నాట్ డెనైడ్ అనేవాడు. ఎప్పుడో ఒక రోజు ఆ ఛాన్స్ వచ్చి అది అలాగా ఎక్కడికో జెట్ స్పీడ్లో తీసుకెళ్తుంది అన్నారు. నాకు చెప్పిన రావుగోపాలరావు గారు కూడా ఒక మాట చెప్పారండి, నువ్వు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతావు, నీ స్పీడ్ ఎలా ఉంటుంది అంటే తర్వాత ఇలాగ వెళ్తుంది అన్నాడండి ఆయన. నేను తర్వాత ఆయన లాస్ట్ డేస్లో కూడా సార్ ఏంటి సార్ ఇలా వెళ్తుంది అంటే, ఇంకా టైం ఉందరా, ఆ టైం రావాలరా, మేము కూడా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసాం. సో ఆ ఫ్రస్ట్రేషను ఆ టైం వస్తుందని ఆ ఫ్రంట్ లైన్ సోల్జర్ లాగా అలా వర్క్ చేస్తూ నాకు బాగా ఫీడ్బ్యాక్ మా ప్రభాకర్ రెడ్డి గారే. ఆయన లేకపోయినా, భౌతికంగా లేకపోయినా, ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నా మీద ఎప్పుడు ఉంటాయి. ఉండుంటే నన్ను హీరోగా పెట్టి సినిమా తీసేవారండి. నాతోటి అనేవాడు అంతే, ఫస్ట్ సినిమాయే హీరో. అవును, సురేష్ గారు, చంద్రమోహన్ గారు, నేను ఇంటింటి దీపావళి ఒక సినిమా, దాంట్లో నేను హీరో చేశాను. అసలు నాకు కెమెరా తెలియదు, ఏమీ తెలియదు, ఇలా రండి, ఇలా నడవండి, డైలాగ్ చేయండి, అమ్మాయిని ఇలా దగ్గరికి తీసుకోండి. అది ఎప్పుడు ఎన్టీఆర్ సినిమా చేసిన దానికంటే ముందా తర్వాత? దాని తర్వాత అండి, దాని తర్వాత. సరే ఈ జోన్లో ఇప్పుడు వచ్చిన క్యారెక్టర్స్ కన్నీ రామారావు గారిలో ఉన్నారు. నెక్స్ట్ కొంతమంది, మొన్న మేము కన్నడలో ఒక సినిమా చేసాం, ఒక ఊరి రామాయణం, ప్రకాష్ రాజ్ గారు, ఇద్దరం ఒకే అక్కడ నిలబడి రోడ్డు మీద షూటింగ్ అనేది చేస్తుంటే, సార్ మీరు ప్రకాష్ రాయ్ బ్రదరా అని నన్ను అడిగి, నేను పృథ్వీరాజ్ అంటే, లేదు మీరు అయ్యి ఉంటారు, బట్ పేర్లు కూడా అలాగే ఎలా కలుస్తాయి, ప్రకాష్ రాజ్ పృథ్వీరాజ్. ఆ ప్రకాష్ రాజ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, మీరు పృథ్వీ బ్రదర్ అంటే నా ఎల్డర్ బ్రదర్ తను. అలాగా మేము ఇద్దరం ఒకే డ్రెస్ ఆ సినిమాలో. చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు జనం. అదొక మర్చిపోలేని సంఘటన అది. అలాగే వీళ్ళందరితో పోలిస్తే బాధ్యత ఎక్కువ పెరుగుతుందండి. ఇందాక మీరు అన్నారు పృథ్వీ గారు, హీరోస్ కూడా పృథ్వీ ఉన్నాడా పిలవండి అని, అలా అంటే కొంత టైం బాగుంటుంది, మంచి కండిషన్, వెదర్ ఇది అంతా కూడా
నవ్వులు పువ్వులు పూయిస్తూ ఉంటారని కదా, ఈ స్పాంటేనిటీ ఇదంతా ఎక్కడి నుంచి? అది ఫస్ట్ నుంచి అసలు నేను, మీరు నమ్మరు, చాలా రిజర్వ్డ్ నేను. ఆహా. అసలు అలా కూర్చున్నాను. ఇలా కూర్చుంటే పని అవ్వదు, నువ్వు అందరితో మాట్లాడాలి. నువ్వేదో యూనివర్సిటీ నుంచి వచ్చి నేను యూనివర్సిటీ స్టూడెంట్ని, నేను డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను, నేను యాక్టర్ కాబోయే అది ప్రొఫెసర్ కాబోయే, ఇది కుదరదు ఇండస్ట్రీకి నాన్న. నువ్వు అందరితో కలిసి చక్కగా మాట్లాడుతూ ఉంటే నువ్వేంటనే తెలుస్తుంది ముందు. సో నేనైతే నా పర్సనాలిటీ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ కమెడియన్, బట్ పీపుల్ యాక్సెప్టెడ్ మీ యాజ్ ఎ కామెడీ యాక్టర్గా. సో ఇంకా అక్కడి నుంచి నేను వొకాబులరీ బాగా మాట్లాడటం, వాళ్ళ అందరితోటి ఎక్కడ ఉంటే అక్కడ ప్రాక్టికల్ జోక్స్ వేయటం, వాళ్ళు జోక్స్ వేయటం, నవ్వటం. ఒక గ్యాప్ ఆఫ్ 6 monthsలోనే చేంజ్ అయిపోయింది మొత్తం. ఓకే. సో పృథ్వీ ఉంటే సో మీ ఒరిజినాలిటీ బయటికి వచ్చేసింది. అంతే అండి, సరదాగా మాట్లాడతాం. చిన్న మేకప్ వేసుకునే వాళ్ళు ఏదైతే అది తీసేసి ఇంకా మా ఊర్లో ఎలా ఉండేవాళ్ళం అలాగా ఓకే సరదాగా మాట్లాడటం, ఇది చేయడం. దాంతో బాగా ఇప్పుడు రీసెంట్గా నిన్న వెంకటేష్ బాబు గారితో మారుతి గారి డైరెక్షన్ సినిమా చేస్తున్నాడు, మంచి వేషం. అండ్ నన్ను చూడంగానే ఎంత హెల్దీగా ఉంటుందంటే ఆయనతోటి చూడంగానే, పృథ్వీ ఇంక నువ్వు సన్నబడ బాగా ఎక్సర్సైజ్ అని చెప్పి, ఇదే టైము నువ్వు ఇలా అంటే నవ్వుతున్నారు, ఎలా అంటే నవ్వుతున్నారు, టైం వచ్చింది ఒక యాక్టర్గా, దాన్ని నువ్వు కీపప్ చేసుకో, బాగా ఇంకా బాగా చేయడానికి ట్రై చేయండి. నేను ఆ జోష్లో నేను నిన్న సీన్ చేస్తున్నా కూడా చూసావు, నేను చెప్పాను అదే పృథ్వీ. ఇప్పుడు ఈ జోన్ మారాక నువ్వు చెప్పే ప్రతిదీ అందంగా కనబడుతుంది స్క్రీన్ మీద. దీన్ని నువ్వు బాధ్యతగా రైటర్లను అడిగి ఇంకా ఏం చేయాలి బెటర్మెంటు అని, సహనం, ఓర్పు, ఈ టైం వరకు షూటింగ్ చేశారంటే అనేది పక్కన పెట్టేసి గ్యాప్ వచ్చినప్పుడు నిద్రపో, హార్డ్గా పని చేయమని చెప్పారండి. ఓకే. అలాగే అభిమానిస్తారండి హీరోలు నన్ను. పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు బాగా ఫ్రెండ్ అట్ కదా. పవన్ కళ్యాణ్ గారు బాగా ఫ్రెండ్. ఆయన చెప్పిన మాట కూడా నేను సినిమాలో ఆయన అన్న మాట, అది నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇస్తే తీసుకో లాక్కోకు అని. కానీ ఆయన అంటే రెమ్యునరేషన్ విషయంలోనా, ఏదైనా సరే అండి డిమాండ్. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు పెంచేశారట కదా, పృథ్వీ గారు కూడా అలా వచ్చింది. నేను షాకు. నిన్న TV5 అని చెప్పి ఏదో వేశారు కింద, పృథ్వీ హైప్ చేశాడు రెమ్యునరేషన్. అసలు అలాంటిదే లేదండి నాకు. ఎందుకంటే ఒక ఫ్యాన్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశాడు, ఈ ఎంటర్డ్ మూవీ ఫీల్డ్లోకి 1992, ఈ టేస్టెడ్ సక్సెస్ అండ్ 2014, ఇట్ టేక్స్ గ్యాప్ ఆఫ్ 22 years. డోంట్ గివ్ దిస్ చైర్ అనదర్ 20 years టు ఎనీబడి అని పెట్టాడు తను. అంటే నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాడు తను. దట్ టైమ్ ఈజ్ 7th class స్టూడెంట్, నవ్ ఈజ్ ఇంజనీర్. ఇంత ఫాలో అప్ ఉందండి, ఇంత ఫాలో చేస్తున్నాను నేను. అయాచితంగా వచ్చింది కాదు, ఇది ఒక పూట వచ్చింది కాదు. సో ఇదే నేను ఎవరికి ఐఎమ్ నాట్ ఎ కాంపిటేటర్ ఫర్ ఎనీ యాక్టర్. నాకు నేనే కాంపిటేటర్ దానికి. సో ఆ కాంపిటీషన్ అనేది పృథ్వీకే కాంపిటీషన్. ఒక సీను డీలో చేస్తే పృథ్వీ వర్సెస్ పృథ్వీ అంతేనండి. ఒక సీన్ డీలో కేక, ఇంకొక ఇది యముడికి మూడు నరేష్ గారి సినిమాలో అమ్మదానమ్మ బత్తాయో. అంటే ఒక్కొక్కటి ఆ జనాల్లోంచి వచ్చిన మేనరిజాలని డైరెక్టర్లకు చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే చేస్తున్నాం చెప్తే మా అంతటా మేము చేయట్లేదండి. సో ఇది మన సినిమా, మీరు చూస్ చేయండి, అలాగండి. ఇది దీనికి ఇంతే ఇస్తారండి, అలాగండి. నేను ఎప్పుడు ఏంటంటే వర్క్ కోరుకుంటానండి. నేను డిమాండ్ జోన్లో అసలు లేనండి, పెంచలేదు. ఇది డిమాండ్ అయితే ఉంది కదా, అది డిమాండ్ ఉందని పెంచకూడదండి, ఇదే తప్పు. అన్ని చోట్ల జరుగుతుందండి. అది ఇప్పుడు సేలబిలిటీ ఉన్నప్పుడే అని చెప్పారు కదా, అనే ఉందండి, సేలబిలిటీ ఉన్నప్పుడు డిమాండ్ అని. బట్ అది ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు నవ్వుతూ డబ్బులు ఇవ్వాలి, కానీ వాళ్ళంతా ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుని డబ్బులు ఇవ్వకూడదు. అది నాకు నచ్చదండి. అది ఎక్కువ రోజులు ఉండదండి. అది ఏడిపించి డబ్బులు తీసుకోవటం అనేది తప్పు అండి. ఇప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు ఈ క్యారవాన్స్ లేవు, ఆ చెట్ల కింద కూర్చుని ఎండలో వర్క్ చేశారు వాళ్ళ ముందు మనం ఎంత అండి అసలు సముద్రంలో ఇసుకురేణువులు అంటున్నాం. నేను చూశానండి, ఒక సీను యాక్ట్ చేసి 2 సీన్లు యాక్ట్ చేయగానే అన్నా రేపు ఫలానా డైరెక్టర్గా చెప్పాను కలిసారా అని నన్ను అడుగుతున్నారు చాలామంది. అంటే ఇది కరెక్ట్ కాదురా అని మనం చెప్పలేం.
వాళ్ళకే లెట్ మీ ఓకే వీళ్ళు ఏదో తెలియదు, కొన్ని రోజులు పోయాక ట్రావెల్ అయ్యాక తెలుస్తుంది. ఈ జర్నీ 22 ఏళ్ళు రా, మీరు వచ్చి 2 నెలలు కూడా కాలేదు, 2 నెలల్లోనే 22 ఏళ్ళ బిల్డప్ ఇస్తే ఇంక మనం ఏం మాట్లాడలేము. సో వాళ్ళ ఫేట్ వాళ్ళకే వదిలేయటం అది. ఇప్పుడు పృథ్వీ గారు మీరు మాట్లాడుతూ ఒక చిన్న మేనరిజం ఇచ్చారు, ఇలా అన్నారు. ఆ. అండ్ ఇలాంటివి చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం మేము. అవునండి. అది ఓన్ మేనరిజం own అని ఇప్పుడు mannerism. అర్థమైంది నాకు. ఆ. పవన్ కళ్యాణ్ గారి దగ్గర మనం ఆగిపోయాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఎలా ఆదర్శంగా చాలా మందికి చెప్తూ ఉంటారు, అని చాలా మంది చెప్పారు అవునండి. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా డిజైన్ చేసుకోవాలని. సో మీకు పర్సనల్ గా ఏం చెప్పారు? ఫస్ట్ గబ్బర్ సింగ్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాంబే నుంచి రావాలండి, రెడీ అయిపోండి అన్నారండి. రెడీ అయిపోండి అంటే నేను కూర్చొని ఆయన వచ్చాక ఎగ్జైట్మెంట్ ఫస్ట్ ఆయనతో చేయటం, ఎలా చేయాలి. మంచి ఎండాకాలం ఉండి మధ్యాహ్నం 3ంటికి వచ్చారండి. రాగానే హరీష్ శంకర్ గారు ఉండి నేను తీసుకెళ్ళి పరిచయం చేస్తాను రండి అన్నాను. అది తీసుకెళ్ళి నాకు తెలుసండి, ఐ నో హిమ్ 30 years ఇండస్ట్రీ అని అన్నాక ఆయనతోటి ఫస్ట్ డైలాగ్ చెప్పేటప్పుడు ఎగ్జైట్ అయిపోయానండి. 6 రేకులు 8 రేకులు అయిపోయాను. మీరేం కంగారు పడకండి, యూ గో మీ ఒరిజినల్ స్టైల్లో వెళ్ళిపోండి, మీరేమి ఇలాగ కంగారు పడిపోయి చెప్పొద్దు మీరు అది అని. ఏంటి ఈ పేల్చడాలు ఏంటి, ప్యాకెట్ అంటే అరెస్ట్ చేయాలి లేకపోతే స్టేషన్లో పెట్టాలి, పేల్చడాలు ఏంటి, 30 ఏళ్ళు 30 years ప్యాకెట్ ఇక్కడ అని అనగానే ఆయన గొలుమని నవ్వేసుకోరు ఆయన. సో పొద్దు గారు రండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి, మీరు కూర్చోబోతే నేను నిలబడతాను, నేను టీ తెప్పించి కాఫీ తెప్పించి ఆయనతోటి చక్కగా, అది ఒక మెమరబుల్ ఇన్సిడెంట్. నా మేనరిజాన్ని పెద్ద హీరో ఆయన పలికాడు. లాస్ట్లో గంతో దందరం కలిసి 30 years ఆగు అంటాడు ఆయన, నేను పారిపోతుంటే. అది బాగా వాళ్ళ ఫ్యాన్స్లో మంచి నాకు గుర్తింపు వచ్చింది అక్కడ. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, అత్తారింటి దారేటప్పుడు కూడా చాలా సరదాగా ఉండేవాడు ఆయన, చాలా బాగా చేసావు కాంప్లిమెంట్ అండి. ఫ్యాన్స్ సినిమా చూస్తుంటే వైజాగ్లో అన్న 175 days సినిమా ఇది, వాళ్ళు పాత బస్తే పరమేశ్వర్ అని. అలాగే ఇప్పుడు గబ్బర్ సింగ్ 2 ఆయన వెళ్ళంగానే ఆయన చాలా రోజులైంది చూసి 1.5 year పైన అయిపోయింది. అత్తారింటి దారి తర్వాత వెళ్ళంగానే పృథ్వీ గారు రండి అని చెప్పి ఆయన పిలిపించి ఎంత సచ్ ఏ బిగ్. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఎప్పుడు చూపిస్తున్నారు స్కోప్ మాకు? అది ఇంకా షూటింగ్ ప్రాసెస్లోనే ఉంది. ఓకే, ఐ థింక్ మేబీ సమ్మర్లో వస్తుంది అనుకుంటా. ఒక్కసారి ఆయన మేనరిజం ఆయన మామూలుగా ఎలా అని పవన్ ఇస్తే తీసుకోలేకపోతే లాక్కోకొని చెప్పడం కూడా మామూలుగా అలాగే చెప్పారా? ఇస్తే తీసుకోలేకపోతే లాక్కు. ఆయన మాట్లాడే మాటలు కానీ చాలా పరిణితి చెందిన డిస్కషన్ ఉంటుందండి. మీకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఏది బాగా స్పూఫ్ చేయాలనిపిస్తుంది? ఒకటి చేసామండి, ఆయనకు తెలియదు, ఇంకా తెలీదా? అత్తారింటి దారేది గబ్బరింది బెంగాల్ టైగర్లో ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఈజ్ అ బార్న్ స్టార్ నేను దాంట్లో, ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప. ఆ ఇంటి ముందు క్యారవాను, ఇంట్లో గొడుగు, ఆ గంగం స్టైల్ టైప్ డ్రెస్సు, దాని ఇది అనేది ఈ హాస్యం అని ఇప్పుడు అంటున్నారు. అది మాకు ఒక లాంగ్ ఫ్రెండ్ ఉన్నాడండి, ఫ్యామిలీ ఫ్రెండ్, ఒక ఆయన పెద్ద ఆయన రాజు గారు. ఆయన ఏంటంటే అత్తిల్లో ఉంటాడు. ఆయన ఒకటే మాట, ఎప్పుడైనా కనపడినా ఎరా ఊర్లోకి వచ్చి 3 రోజులు ఏంటంటే రాలేదేంటి అని. అది ఒక అలవాటు అనమాట. కానీ ఇదేదో బాగుంది, దీన్ని సినిమాలో పెడితే ఎలా ఉంటుంది ఒక థాట్ వచ్చింది ఒకసారి. మీదే ఐడియా? అది కిక్ టు షూటింగ్ జైసల్మేర్లో జరుగుతుంది. రవి గారికి చెప్పాను, అది ఏది మాట్లాడినా ఒరే పృథ్వీ అని ఇలా అనేవాడు ఆయన. ఇది బాగుందండి, నేనంటే ఒక మాదిరిగా ఉంటుంది, మన ఇద్దరం కలిపి ఆయన సినిమాలో చేసి అంటే మటుకు థియేటర్ బ్లాస్ట్ అయిపోద్దండి అని చెప్తే బెంగాల్ టైగర్ కుదిరింది. ఇద్దరం పక్క పక్కనే ఉండి పోసాని గారిని ఏడిపించేటప్పుడు హాస్యం అనగానే నేను థియేటర్లోంచి బయటకు వచ్చి, నేను మార్నింగ్ టైం జిమ్కి వెళ్ళినప్పుడు కారు తీస్తున్నప్పుడు చిన్న పిల్లలు రోడ్డు మీద కనబడి ఎలా అంటున్నారు. కాదు, మీరే స్పూఫ్లు చేస్తారంటే మీ మూవీస్ కూడా మళ్ళీ స్పూఫ్ చేసి పెట్టుకుంటున్నారు ఇప్పుడు. చేసి పెట్టుకున్నారండి దీంట్లో జతకలిసే సినిమాలో. అవును, ఖడ్గ మూవీ 30 years ఇండస్ట్రీ ఇక్కడ అన్నారు. ఖడ్గ మూవీలో అప్పటికి ఎన్నేళ్ళు అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి? ఇప్పుడు అది మేనరిజం ఉండదు అసలు మామూలుగా. అప్పుడు 30 అంటే ఇప్పటికి 70లో ఉంటాయి. ఇప్పుడు కరెక్ట్గా ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి 18 years అయింది. ఇప్పటికి 18 years. 18 years ఓకే, ఇండస్ట్రీకి వచ్చి 18 years అయింది. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు నేను వచ్చిందే మొన్న 30 years అంటే ఎలా ఉంటుందో అని అంటే ఏం చేశారంటే కృష్ణవంశీ బ్రేక్ ఏమైనా ఉండాలి ఏదో ఒకటి.
ఈ క్యారెక్టర్స్ పోలీస్ ఆఫీసరు మేనమామ బావ ఇవి కాదురా, ఒక ఏదో క్యారెక్టర్ చేయాలి. అప్పుడు దట్ టైం ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు సార్ శ్రీకాంత్ గారు పక్కన సిబిఐ ఆఫీసర్ కదా, కంటిన్యూగా ఉండేవాళ్ళం కదా. సో అది హెల్ప్ అయ్యేది మాకు. ఆ హెల్ప్ చూసుకుంటున్నావు కానీ నువ్వు నీ నీ లైఫ్ చూసుకోవట్లేదు నువ్వు. సో ఏంటబ్బా ఈయన ఇలా అంటున్నాడు అని చెప్పి కొంచెం కోపం ఆయన మీద. ఏం చేయాలి, వివేక్ అని క్యాస్టింగ్ డైరెక్టర్, ఏమంటే డ్రెస్ వేసుకోండి, నందిని రెడ్డి గారు దానికి కో డైరెక్టర్, ఇప్పుడు డైరెక్టర్. ఫస్ట్ వైట్ అండ్ వైట్ వేసి చేసి తీసుకొస్తారు, రెగ్యులర్గా ఉంది వద్దు అన్నాడు. కృష్ణవంశీ గారు నచ్చబట్టేది. తర్వాత ఇంకోటేసి వీరపాండి కట్టబ్రహ్మణ గెటప్, అది మరీ అగ్రెసివ్గా లేకుండా దాన్ని లైటర్ వే చేశారండి ఆ గెటప్ని చేసి. ఒరే ఈ డైలాగ్ చెప్పు, ఆయనే యాక్టరు అవన్నీ చూడండి ఊర్లో తెలుసు. ఒరే ఈ డైలాగ్ చెప్పండి, ఇవ్వండి సార్. ఓరీం లేచుడ ద్రోహంతో మమ్మల్ని వంచి దౌర్జన్యంతో మా సంస్కృతి కింద, నిజంగా నేను డైలాగ్ మర్చిపోయాను. దౌర్జన్యం సంస్కృతి కింద అంటే సార్ ఆ కథ వేరే వాళ్ళదంటే వాడు కొట్టేశాడు, ఛాంబర్లో కేసు పెట్టడానికి వెళ్ళాడంటే ఇమీడియట్ 1 more అన్నాం. అదే స్పాంటేనియస్గా అనేసాం, అది ఇమీడియట్ 1 more అనేటప్పటికి ఇది బాగుందిరా, ఇది నువ్వు సెటిల్ అయిపోయిన హీరోవి, హీరో అవ్వాలని బర్న్ అయిన ఇది రవితేజ. ఇది జూనియర్ ఆర్టిస్ట్కి బట్టుడుగా నిలబడతాడు పక్కన, చెయ్యి పట్టుకుని లాగపోతే డైలాగ్ ఇచ్చి ఓరీం లేచుడా ద్రోహంతో. పట్టుకోవటం ఏంటి, పట్టుకోవటం అంటే పిసికేయటమేనా? 30 years ఇక్కడ యాక్టింగ్ చేయాలి, 30 years యాక్టింగ్ అమ్మ మూర్తి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అప్పట్లో ఇన్ని ఛానల్స్ లేవండి, ఇన్ని లేవు. అప్పట్లో ఎవరిది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఏ మంగళ షాప్ నుంచి తీసుకొచ్చావు అనేసాం అప్పుడు. ఇప్పుడైతే గొడవ కొట్టేయటమే. ఇప్పుడు నేను బాబోయ్ అనుకు దండం పెట్టాను నేను. అప్పట్లో ఇంత లేదండి, ఇప్పుడు ప్రతిదీ కాంట్రవర్సీ కదా. వాళ్ళందరికీ క్షమాపణలు ఇప్పుడే చెప్పేసి. అలాగా ఇదేంటిది లైట్ ఏంటి, బటర్ పేపర్ సార్. ఏ పేపర్ అంటే మాకు తెలియదా? 30 years ఇండస్ట్రీ ఇక్కడ ఫస్ట్ నుంచి రా అనేటప్పుడు కోఆర్డినేటర్ కోపం వచ్చేస్తుంది. నిన్ను ఖండాలుగా నరికి అనగానే ఏంటి నాతోటి గేమ్స్ ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను నేను. ఇవన్నీ 30 ఏళ్ళు అమ్మా ఇక్కడ అని ఫస్ట్ అందండి. 30 ఏళ్ళు అంటే కరెక్ట్గా బ్రిడ్జ్ సరిపోవట్లేదురా అన్నప్పుడు ఆయన ఏదో బుక్ చూశారు, దాంట్లో 30 years స్టేజ్ అనేది ఉంది. పొద్దున్న వెళ్ళిన యూనిట్ సాయంత్రం 7 వరకు షూటింగ్ లేదండి. ఈ ప్రాసెస్లో ఉంది ఎలా వెళ్తే బాగుంటుందని. 7 o'clock స్టార్ట్ చేశాడండి నైట్, అప్ టు 2 o'clock మొత్తం సీన్ అయిపోయి. ప్రొడక్షన్ వాళ్ళు వీళ్ళందరూ గొల్లుమని అవుతుంటే ఓకే ఇది రేపు వేరే జోన్లోకి వెళ్తుంది ఇది అని చెప్పి అది ముందే ఊహించి చేశాడండి. తర్వాత దాన్ని శ్రీహరి గారు కానీ ఎంఎస్ గారు కానీ మనకు వచ్చిన మేనరిజాన్ని ఎప్పుడు మనం పాడు చేయకూడదు, దాన్ని కంటిన్యూ చేయాలి, బతికించాలి. సీతమ్మ వాకిట్లో 30 years ట్రేడ్, సింహాచలం అనే శ్రీహరి గారి సినిమాలో 30 years సిటీ సార్, 30 years కలకటా, 30 అలా సినిమాల్లో ఏంటి మామూలు రెగ్యులర్ లైఫ్ లో. మీరు అసలు ఇందాక అన్నట్టుగా యాక్టర్, డాక్టర్ కాబోయే యాక్టర్ అలా అన్నారు కదా, మీరు అసలు ఏం అవ్వబోయి ఇక్కడికి వచ్చారు? నేను మంచి ఎకనామిక్స్ లెక్చరర్ అవుదామని. ఇందాక డిమాండ్ అండ్ సప్లై చెప్పినప్పుడే అనుకున్నాను మంచి ఎకనామిక్స్ లెక్చరర్ అవ్వాలి. నాదంటే అప్లైడ్ ఎకనామిక్స్ అండి అది. తర్వాత నేను దాని మీద సరే చాలామందికి నేను క్లాసెస్ కూడా చెప్పేవాడిని హైదరాబాద్ వచ్చాక. అలా ఉండుంటే ఈ రోజున పెద్ద కాలేజెస్ అయిపోయాయి. బట్ నా థింకింగ్ అంతా వేరే ఉంది. చాలామందికి మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ నేను క్లాసెస్, నేను ఫైనాన్షియల్గా సినిమా పరంగా లేకపోయినా స్టార్టింగ్లో ఈ చదువు పరంగా నాకు బాగా ఉపయోగపడిందండి. సో ఏమంటే మా పాపకి కొంచెం స్టాటిస్టిక్స్ కొంచెం చెప్పండి దీని మీద. దాన్ని పక్కకి పెట్టేసి ఆ షర్ట్ తీసేసి యాక్టర్ అనే షర్ట్ వేసుకుని కొన్ని సంవత్సరాలు కలర్ఫుల్ షర్ట్ వేసుకున్నారు. కలర్ఫుల్ షర్ట్ దీంట్లోకి వచ్చేసారు. రైట్, పర్సనల్ లైఫ్కి వెళ్దాము. మీ వైఫ్ అండ్ మీ ఫ్యామిలీ గురించి. ఎవరు సినిమాని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరండి ఇంట్లో కూడా. ఎవరు సపోర్ట్ చేయరు. మా పిల్లల సైడ్ కూడా ఎవరు సినిమాకి ఇక్కడ వరకు తెలియదు అసలు. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ 24 frames దే డోంట్ నో. బట్ దే ఆర్ బెస్ట్ క్రిటిక్స్. సినిమా చూసి ఇది బాగాలేదు, ఇది ఎందుకు చేశారు మీరు. ఏదో ఇప్పుడు మా పాప అంటది, ఏం డాడీ ఇది క్యారెక్టర్ ఇది, నేను చూస్తానే ఉన్నా లెక్క పెడతాను ఉన్నా 13 సినిమాల్లో పోలీస్ అసలు అది కాదమ్మా. ఒక దాంట్లో యూనిఫామ్ లేదు, ఒక దాంట్లో ఎన్ని అని చెప్పండి అండి, ఇది కాదు డాడీ అసలు జోన్ వేరే ఉంది, అలాది మీరు ఎన్ని వదిలేసేయండి అలాగని. అంటే
వాళ్ళు అలాగ సరదాగా దెబ్బలాడటం, ఆ క్రిటిక్ అనేది వాళ్ళే చెప్తారండి. సినిమా రిలీజ్ అవ్వగానే ఎలా ఉంది అనగానే చెప్పేస్తారు. అది. మా బాబు స్కాట్లాండ్లో ఉన్నాడండి, మా పాప ఎక్కడే ఉంటుంది హైదరాబాద్లో. వీళ్ళిద్దరూ ఇంజనీరింగ్ చేశారు. నేను ప్రౌడ్గా ఎక్కడ ఫీల్ అవుతానంటే మనం ఇక్కడ స్ట్రగుల్స్లో ఉన్న వాళ్ళు చదువుకున్నారండి బాగా. నేను ఒకటే చెప్పాను, యువర్ డాడ్ ఈజ్ నాట్ ఏ మెగాస్టార్. నేను చిరంజీవిని కాదు, పృథ్వీరాజ్ని. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలామంది కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటే చెప్తారు, మీ నాన్న ఏంటి సినిమా యాక్టరు. అసలు అంటే పబ్లిక్ ఎలా ఉంటుందంటే అండి, వెన్ వీఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఇక్కడి నుంచి బయటకు వెళ్తే సెలబ్రిటీ 30 years వచ్చిన కాడి నుంచి మీ నాన్నగారు రోజు ₹1,00,000 అంట కదా, అదేంటే నువ్వు వింటానికి బాగుంది, అది ప్రాక్టికాలిటీలోకి రావాలి కదా. రోజు ఇదంట ఏదన్నా నువ్వు ఎక్కడైనా టూర్కి రమ్మంటే రావు, ఈజ్ ఎర్నింగ్ సో మచ్ అడుగు, అది అని ఇలాగా ప్రూవ్ చేసామ్మా. సినిమా అనేది ఎడారిలో ఓయాసిస్ లాంటిది, వాళ్ళు చెప్తారు అలాగా, అది అలా కనపడుతుంటుంది అక్కడ వాటర్ ఉందని. వాస్తవం మనకు తెలుసు. ఫస్ట్ ఫిల్మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు కదా ఇండస్ట్రీకి, ఆ తర్వాత ఎప్పుడైనా రిపెంట్ అయ్యారా, అయ్యో నేను ఇలా కాకుండా హీరోగానే కంటిన్యూ అయ్యి ఉంటే బాగుండేది అని? దానికి బెస్ట్ ఎక్స్పైర్ మీరు బాగా అడిగారు క్వశ్చన్. ఇంటింటి దీపావళి సినిమాలో సురేష్ గారు, చంద్రమోహన్, పృథ్వీరాజు, అప్పుడు వాళ్ళిద్దరూ పెద్ద స్టార్స్, వాళ్ళ పక్కన నేను. ఆ ఫోటో పోస్టర్ ఖైరతాబాద్లో వేశారండి. ఫస్ట్ నేను హెల్మెట్ పెట్టుకుని బైక్ వేసుకుని అక్కడికి వెళ్ళి పోస్టర్ అలా చూసుకుంటూ మన చరిత్ర తెలుసు మీరని తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ చదువు అన్నీ పక్కన పెట్టి ఒక్కసారి ఆ పోస్టర్ మీద 3 జంటలు అలా కనపడితే పృథ్వీరాజ్ యూ అచీవ్డ్ అనుకుని అదే పోస్టర్ని యాజ్ ఇట్ ఈస్గా నేషనల్ లీతో ప్రింటర్ ఆఫీస్కి వెళ్ళి, సార్ ఆ పోస్టర్ నాకు ఇచ్చేయంటే ఏదో పిచ్చోళ్ళ ఉన్నాడు వాళ్ళండి ఎవరు ఇంకా ఇలాంటి పోస్టర్లు బోల్ పడతాయి తర్వాత ముందు ఆ పోస్టర్ ఇచ్చాను. 6-7 పోస్టర్లు తీసుకుని మా పెద్దమ్మకి అందరికీ ఆ పోస్టర్లు పార్సల్ పంపించి ఇప్పటికీ ఉంది నా దగ్గర అది పోస్టర్ అనేది. ఫస్ట్ తర్వాత ఆ పోస్టరే కనపడేదండి, ఛాన్సెస్ ఏం లేవు. రోజు రూమ్లో ఆ పోస్టర్ ఇంకా చూసుకోవటం. నా ఫ్రెండ్స్ చాలామంది ఇదే మిగులుద్దిరా నీకు లాస్ట్కి పోస్టరే మిగులుద్ది, ఎవరు వచ్చినా ఏ ఆఫీస్కి వెళ్ళినా హీరో చేసావు కదా దాంట్లో. సార్ నేను హీరో సాంగ్స్లో కూడా నేను ఊరికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను, మూమెంట్లు కూడా చేయలేదు. ఐఎమ్ వెరీ పూర్ ఇన్ డ్యాన్స్. అది ఏదో ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేశారంటే, సార్ నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వండి అండి. అది ఇప్పుడు అది రిలీజ్ అయిపోయింది, యావరేజ్గా ఉంది, బాగానే ఉంది, బట్ నీకు ఆ రేంజ్కి ఉన్న క్యారెక్టర్ వస్తేనే ఏదో చెప్తాం. అప్పుడు ఇక్కడ జరిగేవి కదండి షూటింగ్స్ అన్నీ, రాజమండ్రి అటేపు. ఏం చెప్పాలో ఏం చేయాలో నా బాధ ఎవరికి చెప్పాలి ఏంటంటే, అలాగా ఉన్న టైంలో దూరదర్శన్లో సీరియల్స్, తర్వాత అలాగా అశోక్రావు గారు వాళ్ళు ఉండటం వల్ల, అశోక్ కుమార్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వటం, వాళ్ళు ఏది చేసినా ముందు నాకు ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగా మెయిన్ అశోక్రావు గారు బాగా ఎంకరేజ్ చేసి డైరెక్షన్ చేసేవాడు ఆయన. తర్వాత అశోక్ కుమార్ గారు, నారదుడు బాగా ఫేమస్ ఆయన, వీళ్ళందరూ బాగా జోన్ తీసుకెళ్ళటం. అలాగా ఆల్మోస్ట్ మైథలాజికల్ సీరియల్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ చేశాను. ఒక నారదుడు ఒకటే నాకు నా బాడీ లాంగ్వేజ్ సూట్ కదా, నా బాడీ లాంగ్వేజ్ సూట్ కాదండి, మిగతా అన్నీ చేశాను. ఐ గాట్ కన్నడ అవార్డ్ ఆల్సో. దట్ టైం రాజ్ కుమార్ గారు ఉన్నారు శివలయలో. యువర్ ఏ గుడ్ యాక్టర్ అన్నాడు ఆయన. చాలా పడిపోయాను నేను అంతే. అలాగా రామారావు గారు, ఆయన ఎదురుకుండా కూర్చుంటే ఎప్పుడూ జీవితంలో అసూయ ఉండకూడదు, మనతో పాటు ఉన్న నటుడు పెద్ద స్థాయిలోకి వెళ్తే నా ఫ్రెండ్ అని గర్వపడాలి. ఒక సిగ్నల్ దగ్గరికి ఒకళ్ళ కారులో వెళ్తారు, ఒకళ్ళు బైక్ మీద వెళ్తారు, ఒకళ్ళు నడిచి వెళ్తారు. గమ్యం ఒకటే, అక్కడికే రీచ్ అవుతాం. బట్ ఇట్ టేక్స్ టైం. ఒకటి స్పీడ్గా వచ్చేస్తుంది, ఎప్పుడు స్పీడ్గా వచ్చింది అయాచితంగా వచ్చింది నిలబడదు, కష్టపడింది నిలబడద్దు. ఎప్పుడు ఇండస్ట్రీ మీద కోపగించుకోకుండా మీరు బాగా ప్రయత్నించండి బ్రదర్, మీకు మంచి అవకాశం. ఆయనతోటి భోజనం చేసే అదృష్టం కూడా కలిగింది. అది సచ్ ఎ గ్రేట్. అదే నా ఫోటో కూడా ఆయనతోటి దిగాను నేను ఇంతకన్నా ఇంకా ఎన్ని అవార్డులు ఉన్నా అది పెద్ద అవార్డు అండి. అది ఆ అవార్డు నా లైఫ్లో మర్చిపోలేండి. అది పిలిచి బ్రదర్ రండి కూర్చోండి, అదే ఇది మళ్ళీ బాలకృష్ణ గారితో వచ్చి. మీరు లైఫ్లో ఇండస్ట్రీలో ఐ మీన్ మీ ప్రొఫెషనల్ వైజ్గా
అప్స్ అండ్ డౌన్స్ చూశారు, పర్సనల్ లైఫ్లో అవకాశాలు లేనప్పుడు ఉన్నప్పుడు ఇవన్నీ చూశారు కదా, ఎత్తుపల్లాలన్నీ. ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీని మనకు అవకాశాలు ఉన్నప్పుడు, మనకి స్టార్డమ్ ఉన్నప్పుడు ఒకలా చూడటం, లేనప్పుడు ఇంకొకలాగా చూడటం, ఇదంతా చూసినప్పుడు ఏమనిపించింది? నాకు ఏమనిపించింది, ఇండస్ట్రీ ఎప్పుడు డౌన్ఫాల్గా ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉన్నారు చూసి ఎప్పుడు చూసినా మిగతా వాళ్ళ విషయం ఎలా ఉందో కానీ నా విషయంలో మటుకు ఒక సీన్ చేసిన డైరెక్టర్ గారు పృథ్వీ రా అని చెప్పి ఏ హీరో అన్న నిన్న సీన్ చేసాడు దానికి చాలా బాగా చేశాడు అని చెప్పేవాళ్ళు మాట. సో నేను హ్యాపీ, దీన్నే ఒక 10 సీన్లు అయితే భలే ఉన్నాము అని 1, 2, 3 అలా అలాగా వాళ్ళే పెంచారు, వాళ్ళే రాశారు, వాళ్ళే ఇచ్చారు అవకాశాలు. నాకు సక్సెస్ రావడం వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ప్రొడక్షన్ బాయ్స్ ఒక్క హిట్ కొట్టాలన్నా అని వాళ్ళు ఫ్యాన్స్ బయట చూసిన జనం అండి, అన్న ఈ సినిమాలో ఏంటి ఒక సీనే ఉంది, హీరోని తీసి నన్ను పెడతారా అనేవాడు. నేను సరదా లేదు 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 అన్న, నువ్వు నీ జోన్ ఇది కాదు, ఇంకా నీకు మంచి అవకాశాలు రావాలని. చాలామంది అండి, అసలు నాకు తెలియదు ఇంతమంది ఉంటారని. వాళ్ళ సక్సెస్ని వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చింది మావాడు కనబడుతూ అవుతున్నారే అని వాళ్ళు ఫీల్ అయ్యి అలాగా నన్ను స్టార్డమ్ తీసుకొచ్చి పెట్టింది ఇది. బట్ అప్పుడు ఇప్పుడు ఒకలాగే నన్ను చూశారు. ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ ఉందండి. అంటే ఫస్ట్ ఎలా ఉన్నావో స్టార్డమ్ వచ్చాక కూడా అలాగే ఉండు. నాకు శ్రీధర్ చెప్పిన రైటర్ చెప్పిన మాట, అహంకారం ఆకాశం అంత ఉంటుంది, అందరికీ కనపడుతుందండి, దానికి ఎప్పుడు తలంకి ఎక్కించుకోకు. మంచితనం అనేది కనపడని నక్షత్రం లాంటిది, అది కనపడే విధంగా దానికోసం ట్రై చేయి. సో ఇట్ ఈజ్ ఏ వర్క్ ప్రమోషన్. 24 క్రాఫ్ట్స్ సహకారంతో మనం ఇప్పుడు బాహుబలి, శివలింగం అవన్నీ ఆర్ట్ వాళ్ళు ఇవ్వటం, ఈ డిజైన్ చేయడం, మేకప్ మ్యాన్, కెమెరామ్యాన్, ఈ అందరి సహకారంతో అందరి సహకారంతో చేస్తేనే క్యారెక్టర్. సో నా అంతటి నేను వచ్చేసి నేను చేశాను, ఇవి అసలు లేవండి. మీ కమెడియన్స్ మధ్య ఎలా ఉంటుంది ఫ్రెండ్షిప్ కానీ, రిలేషన్షిప్ కానీ, కాంపిటీషన్ ఏమైనా ఫీల్ అవుతూ ఉంటారా? ఏం లేదండి. ఇప్పుడు టీంలో, క్రికెట్ టీంలో 11 మంది బాగా ఆడాలని కోరుకుంటారండి అందరూ. 0కి అవుట్ అయిపోయారని ఎవడో అనుకోడు. మన అదృష్టం ఏంటంటే టాలీవుడ్, తెలుగు ఇండస్ట్రీలో ఇంచుమించు 35 to 40 కమెడియన్స్ ఉన్నారు. ఈచ్ పర్సన్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ స్టైల్. ఏదో తనకు ఒక స్టైలు, తనకు ఒక స్టైల్ అలా ఉంది. సో ఆ జోన్లో అందరూ డిఫరెంట్గానే ఆలోచిస్తున్నారు. సో నా విషయంకి వచ్చేటప్పటికి ఎందుకు నాకు తెలియదు అంటే, యుద్ధంలో ఓడిపోయిన కర్ణుడు అంటారు చాలామంది నన్ను. నువ్వు 22 ఏళ్ళ తర్వాత నీకు సక్సెస్ వచ్చింది, మా సక్సెస్లా ఫీల్ అవుతున్నాం భయ్య అని రఘుబాబు, తాగుబోతు రమేష్, వీళ్ళిద్దరూ నాకు ఎంత హార్ట్ఫుల్గా అంటే, నా సినిమా బన్నీ ఆడినప్పుడు కూడా నేను అంత ఆనందపడలేదు, పృథ్వీ లౌక్యంలో చేశాక నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎన్నో వేదికలు మీరు చెప్పాడు రఘుబాబు, హ్యాట్స్ ఆఫ్ అండి. ఇదే మా మధ్య ఉన్న అనుబంధం అంటే ఇదేనండి. ఒక యాక్టర్ బాగా చేస్తే ఆ యాక్టర్ని బాగా చేశాడని చెప్పి 10 మందికి చెప్పేవాళ్ళే పక్కన ఉన్న యాక్టర్స్ అండి. మా మధ్యలో జలసీలు లేవు, ఏమీ లేవండి. ఒకటి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఇస్తే తీసుకోలేకపోతే లాక్కోకండి. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కాబట్టి మా జిల్లాల్లో అతిథి మర్యాదలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము అందరికీ భోజనం పెడతాం, కానీ ఇంకోరు పల్లెంలో ఉంటే లాక్కోనండి. లాక్కునే ప్రసక్తి లేదండి అసలు. అది ఇండస్ట్రీ కళామ తల్లి ఆశీర్వదించి అప్పటి నుంచే నాకు భోజనం పెడతానే ఉంది. 22 ఏళ్ళ తర్వాత పంచపక్ష పర్వణాలతోటి ఇప్పుడు పెట్టింది. ఓకే. కానీ చాలా మంది అంటున్నది ఏంటంటే, బ్రహ్మానందం గారిని ఆ ట్రాక్ దాటేసి వెళ్ళిపోతున్నారు మీరు, ఆయన్ని మించి మరీ చేసేస్తున్నారు ఇప్పుడు అనేది. ఇప్పుడు అది బ్రహ్మానందంగా తోటి కంపారిజన్ అంటే, నాకు సోమన్ బాబు గారు ఫస్ట్ కలిశానండి నేను చెన్నైలో. ఆయన ఒక మాట అన్నారండి, నేను యాక్టర్గా ట్రై చేసేటప్పుడు అందరూ వెళ్ళిపోయాక ఈయన బాగా నిద్రపోయి ఏ మధ్యాహ్నం వెళ్ళేవాడు అంటాడు. నేను సోమన్ బాబే, సోమన్ బాబు క్యారెక్టర్ ఇంకొకరికి ఎవరు, సోమన్ బాబు క్యారెక్టర్ అంటే అంత కాన్ఫిడెన్స్ ఉండాలిరా, యాక్టర్ అంటే అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. సోమన్ బాబే ఆ క్యారెక్టర్ తనకే వస్తుంది అనే ధీమా ఉంది నాకు. అలాగా ఇప్పుడు అదే బ్రహ్మానందం గారి దగ్గర ఒక సీన్లో యాక్ట్ చేస్తేనే ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడు. బ్రహ్మానందం గారితో యాక్ట్ చేయరు. ఆయన ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అహనా పైలట్లో డ్రింకింగ్ పైలట్ క్యారెక్టర్ బాగా చేసేవారు అన్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఈజ్ ఏ కోహినూర్ డైమండ్. ఈ 1000 సినిమాస్ అయిపోయి మొత్తం గిన్నీస్ బుక్, త్వరలోనే ఫంక్షన్ కూడా చేస్తాం. సో
ఇక్కడ ఎవరికి కాంపిటీటర్స్ కాదండి అది. నాకు కోట శ్రీనివాసరావు గారు కానీ, నాకు పెద్దలు చెప్పినవి కానీ, నాకు ఒక అన్నయ్య ఉన్నారు, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. దట్ డే విల్ కమ్స్, దట్ ఆ టైం వచ్చినప్పుడు యు ఆర్ నాట్ ఏ కమెడియన్. కామెడీగా ఉన్న వాళ్ళందరూ ఒక పర్సనాలిటీలో ఉన్నారు. నీకు భగవంతుడు ఒక పర్సనాలిటీ ఇచ్చాడు. ఆ పర్సనాలిటీలో నిన్ను అన్ని రకాలుగా చూడొచ్చు. కోట గారు అన్న మాట అండి అది. హీరో ఫాదర్ చేయొచ్చు, హీరోయిన్ ఫాదర్ చేయొచ్చు, కామెడీ చేయొచ్చు, విలన్ చేయొచ్చు. బట్ ఇది నీకు ఎసెట్, ఇది ఇలా ఉంటాం నీకు ఎసెట్. సో ఒకరికి ఎవరికి కాంపిటీషన్ కదండి. అది ఏంటంటే సినిమా ఇప్పుడు ప్రేక్షకులు ఇచ్చింది. ఇది ప్రేక్షకులు ఆ స్పందన చూసి అందరూ డైరెక్టర్స్, రైటర్స్. ప్రకాష్ రాజ్ గారు ఒక మాట అన్నారు, ఆకలిగా ఉన్న రచయితలకి, దర్శకులకి ఆ టైంలో నేను దొరికాను, నా గురించి రాశారు. ఆకలిగా ఉన్న అదే రైటర్స్కి, డైరెక్టర్స్కి ఇప్పుడు నువ్వు దొరికావు. కలం పరిగెడుతుంది, సో దాన్ని జాగ్రత్తగా కాపాడుకో అన్నారు. ఓకే, సో అది కాంపిటీషన్ ఉన్నా కూడా ఇట్ షుడ్ బి హెల్దీ. అంతే అండి, హెల్దీ కాంపిటీషన్. ఓకే, టెండూల్కర్ వెళ్ళి 100 కొట్టచ్చు, నెక్స్ట్ రౌండ్లో వచ్చిన 150 కొట్టాలి కదా. అదే ఒకసారి టీంని గెలిపించాలంటే గెలిపించాలి, అంతే అండి. అంతే చెప్తే జలసీలు లేవు, ఏమి లేవు. ఆయన ఎప్పుడు కలిసినా బాగా చక్కగా మాట్లాడతాడు. ఇంకా మంచి టైం రావాలని కూడా శ్రీధర్ చెప్పాను రైటర్ తోట అన్నాడు. అంటే మామూలుగా జనాల్లో ఉంటాయి కదా, ఇప్పుడు వెళ్ళాక ఆడియన్స్లో కానీ ఎక్కువ సినిమాలో పృథ్వీ కనిపించేసరికి అంటే వచ్చేటప్పటికి శంకరాభరణం వచ్చేటప్పుడు పర్మిషన్ అండి త్రూ అవుట్ క్యారెక్టర్. అది ఒక జోన్లో రాశారు కోన వెంకట గారు. నెక్స్ట్ ఇమీడియట్గా బెంగాల్ టైగర్, నెక్స్ట్ ఇమీడియట్గా సౌఖ్యం తర్వాత భలే మంచి రోజు. ఇవన్నీ వరుసగా ఇది గుప్తుల కాలంలో స్వర్ణయుగంలాగా నా కెరీర్లో నాకు స్వర్ణయుగం నేను అనుకుంటాను. 2015 డిసెంబర్ మంత్ నా లైఫ్లో ఒక టర్నింగ్ మంత్ అండి. డిఫరెంట్ క్యారెక్టర్లు 4 జోన్లో తీసుకెళ్ళి పెట్టింది. 16 వచ్చినట్టు రెడీగా డిక్టేటర్ ఉంది. సో ఎంతకన్నా ఇంకేం కావాలండి ఒక యాక్టర్కి. మీకు బాగా నచ్చిన డైలాగ్? చాలా ఉండుంటాయి. చాలా ఉన్నాయి. నాకు బాగా నచ్చిన డైలాగు లౌక్యంలో అది మరి బాలింగ్ స్టార్ మా హీరోకి మహేష్ బాబు గారికి ఎలా ఉపయోగపడిందో తెలియదు, కానీ నాకు మటుకు ఆ డైలాగ్ ఇప్పటికీ అంటారండి. ఆ సినిమాలో ముఖేష్ ఋషి గారు రాగానే నేను అడ్డం వెళ్తానండి. ఆ పాట పాడితే ఈజ్ అ లెజెండ్ అంటే ఎవడరా నువ్వు అని అడుగుతాడు. వెంటనే అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న ముసలిని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ని అడుగు, నేను ఎవరో చెప్తాయి అనగానే అరే వీడి మీద బాంబు ఏంటంటే బాంబులతో ఈ డుమ్మును భయపెట్టలేరురా, ఈ బాంబులో వాడే అమోనియా మా అటక మీద ఉంటుంది, ఫాస్ఫరస్ మా పొలాల్లో పండిస్తాం, పొటాషియం మా పెరట్లో పండుద్ది అని అక్కడ యాడ్ చేశారండి రైటరు. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. అవి బాగా నాకు ఎక్కడికి వెళ్ళినా అదే అడుగుతారండి చెప్పమని. సో మీరు చెప్పండి, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ ఈ ఇయర్లో అనుకుంటున్నారు? ఇయర్ ఎండింగ్, ఇయర్ వెళ్ళిపోతుంది అనే ఒక ఏదో బాధ మనకి. 2014, 2015 మనల్ని ఎక్కడో పెట్టింది, 2016 ఇంకా ఎక్కడో పెడుతుంది. బట్ ఇయర్ వెళ్ళిపోతున్నప్పుడు ఒక బాధ ఉంటుంది, ఆప్తులను కోల్పోయామనే బాధ. రంగనాథ్ గారు నాకు నిజంగా ఒక గురువు లాంటి ఆయన. అసలు ప్రపంచంలో భార్యాభర్తల సంబంధం అంటే ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలంటే ఈజ్ ద ఓన్లీ మ్యాన్. అంటే ఆయన చూసినట్టు వైఫ్ని ప్రపంచంలో లేరండి అసలు. ఎవరో పుట్టడు ఇంకా మళ్ళీ అసలు నిజంగానికి ఆయన చనిపోవడం అనేది నిజంగా అదొక దురదృష్టం. యాక్టర్ అనేది పక్కన పెడితే ఆయన బ్రహ్మాండమైన ఒక పోయిట్, మంచి విషయాలు చెప్పేవాళ్ళు. అలాగే శ్రీహరి గారు మంచి విషయాలు చెప్పేవారు. సో వీళ్ళందరినీ మిస్ అయిపోయాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు. ఆర్టిస్టులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా ఉండాలి, మంచి సినిమాలు చేయాలి. నేను అనేది ఏంటంటే అండి, ఏదైనా సరదా ఎంజాయ్మెంటు అనేది విత్ యువర్ ఫ్రెండ్స్, విత్ యువర్ ఫ్యామిలీ ఉండండి, విత్ ఇన్ ద లిమిట్స్. అంతే. మీరు దాన్ని బాగా అగ్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోయి ఎలా పడితే అలా వెళ్తే ఆ హెల్త్ పాడైపోయి అవన్నీ చేయకుండా 2016లో
అందరూ ఆరోగ్యంగా ఉండాలి. దాని మీద ఏదైనా రన్ పెడితే నేను ఫస్ట్ వస్తానండి, అక్కడికి వెళ్ళి నిలబడతా. ఓ అవేర్నెస్ రావాలండి, ఇంకా ఇప్పుడు బాగా వచ్చింది, ఇంకా అవేర్నెస్ బాగా రావాలి. సో 2016లో నేను అనుకుంది జనవరి 18th మా మదర్ చనిపోయిన రోజు అండి. ఎవ్రీ మంత్ ఫ్రమ్ 2016 జనవరి 18th నుంచి ఎవ్రీ మంత్ 18th ఒక 5గురిని చూసి బాగా బిలో డౌన్లో ఉండి ప్రతి దానికి ఇబ్బంది పడే వాళ్ళని, వాళ్ళకి ఎవ్రీ మంత్ మనం ఫీడ్ చేస్తే, వాళ్ళకి ఏం కావాలో అన్నీ ఫీడ్ చేస్తే ఎక్కడున్నా ఆమె ఆనందపడుతుంది అనేది అదొక నిర్ణయం ఉండి. నెక్స్ట్ నేను నైట్లు పనిచేయను, డేలు పనిచేయను అవి అనేది ఆ చిన్న విసుగు విరామం కూడా 2015లో చిన్నది డే అండ్ నైట్లు చేస్తున్నాం అనేది కూడా మాట ఎక్కడ రాకుండా 24 hours వర్క్ కోసం మనం ఉన్నాం, ఆ వర్క్ కోసం పనిచేయాలి అని చెప్పి అదొక నిర్ణయం అండి. మనకి చేతనైనంత వరకు ఎదుటి వ్యక్తికి సహాయపడాలి. ఎవరైనా సహాయపడితే మనం అడ్డుకోకూడదు. నీకు చేతనైతే నువ్వు చెయ్యి, అయితే నువ్వు పాడు చేయు. సో గాసిప్స్ అంటే మీ మీద ఎప్పుడైనా గాసిప్స్ వచ్చాయా ఇండస్ట్రీలో? ఇప్పుడు వస్తుందండి, ఇంకా ఇప్పుడు వస్తాయి, ఇంకా ఇప్పుడు లైమ్ లైట్లో వస్తాయి. ఇప్పుడు మొన్న ఇప్పుడు ఎలా ఉందంటే అండి, ఒక సిస్టర్ తోటి బయటికి వెళ్ళిన బయట చూసే పబ్లిక్ ఎలా ఉంటుందంటే, సార్ మేడమ్మా ఏమయ్యా మా అక్కయ్య గారు అయ్యా ఇదేనంటే, సారీ అండి అంటే అలా అయిపోయిందండి పబ్లిక్. సో ఇంకా వస్తాయి అలాంటివి చాలా వస్తాయి, మీరు ఎందుకు. సో మరి ముందే ప్రిపేర్డ్గా ఉంచుతున్నారా మీ వైఫ్ని? ఏదండి ఇలాంటివి వస్తాయని? ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఏదైనా సినిమా చూసినా ఇట్ ఈస్ ఎ మూవీ, అలాంటివి ఒకవేళ వస్తే దానికి ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ అవి చెప్పుకుందాం తర్వాత. జరిగినాయా అలాంటివి ఏమన్నా? జరగటం అంటే అలాంటివి లేవండి. ఏం లేవు. మీది అంటే లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ కదా, అరేంజ్డ్ మ్యారేజ్. ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పారా వెన్ యు వర్ ఏ స్టూడెంట్గాను నేను చెప్పానండి సార్. నువ్వు అది ఓపెన్గా చెప్తున్నాను, దాంట్లో నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. అమ్మాయిని, షీఈ్ పేరు చెప్పను, షీఈ్ డిప్యూటీ కలెక్టర్ నువ్వు. సో ఒకసారి ఏదో మగధీర సినిమాలో బ్రహ్మానందం గారిని ఎవరు అని హేమ వచ్చి అడగగానే ఏదో డైలాగ్ ఉండగా, ఆ ఊహ తలుచుకుంటాను ఎంత ఆనందంగా ఉంది, ఎవరు ఆ ఊహ అని అంటారు కదా. అలాగా కనపడినప్పుడు అంతా ఆయన కూడా మంచి జాబ్లో ఉన్నారు. కనపడినప్పుడు దే వెరీ గుడ్ ఫ్రెండ్స్. కనపడినప్పుడు మీ ఇద్దరు మాడుకోండి, మీ ఇద్దరు లవర్స్ కదా, నేను ఎప్పుడే వస్తానంటాడు. అంత సరదాగా ఉంటుంది అన్నమాట. అలాగా అంటే నేను తర్వాత లవ్లు గివ్వులు అంటే చంపేస్తాననేది మా అమ్మ. సరే నీ ఇష్టం, నువ్వు ఏం చేసినా. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఏ మూవీస్ 2016లో ఫస్ట్ రిలీజ్ డిక్టేటర్ అండి. ఇప్పుడు చేయబోయే గీతా ఆర్ట్స్, అది మంచి వేషం అండి. చుట్టాల అబ్బాయి వీరభద్రం చౌదరి, అది ఆది హీరో, అది నాని చేసే సినిమా ఒకటి. నెక్స్ట్ అది ఇప్పుడు మరి ఇంకా చెప్పకూడదేమో, పెద్ద సినిమా ఇప్పుడు రెడీగా ఉందంటే. బట్ వాళ్ళు ఇది ఎందుకు చెప్పారు అంటారు, అది ఒకరోజు చెప్పేస్తాను మీకు తప్పకుండా. దాంట్లో ఎంటర్ అవుతున్నాడు. ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్న సినిమా అది. దాంట్లో అయితే బాహుబలి 2 ఏమో అనుకోండి. అలాగా రకరకాలుగా ఉన్న కొన్ని పేర్లు పెట్టినవి. ఒకటేమో నరేష్ గారితో ఒక సినిమా చేస్తున్నాం. అయితే 6 ప్యాక్ కూడా పెంచి సినిమా చేద్దాం అనుకుంటున్నారు. ఏ సినిమా గురించి? అది తమిళ మూవీ అండి. అది కంప్లీట్ కామెడీ. తమిళ్లో కూడా వెళ్తున్నారు, కంప్లీట్ కామెడీ క్యారెక్టర్. బట్ కామెడీగా ఉన్న ఒక ట్రైబల్ మామూలు షర్ట్ ప్యాంట్ వేస్తే బాగుంటుందండి, ఒక పైజమా, ఆల్వేస్ మొత్తం ఓపెన్గా ఉంటాడండి బాడీ. సో ఓపెన్గా ఉన్నప్పుడు మనం 6 ప్యాక్ తోటి ఉంటే దాన్ని ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. కానీ అది హార్డ్ అయినా కదండి, హార్డ్ అది. మార్నింగ్ 4 o'clock till 6, మళ్ళీ ఒక డైట్ ప్రకారంగానే వెళ్ళాలి. సో ఏదైనా సరే ఒక జోన్. మా ఊర్లో రాయలింగ్ గారు మా ఇంటికి 4వ ఇల్లు. రాయలింగ్ గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం హాస్యనటులు బ్రహ్మాండంగా నవ్వించారు. అట్లీస్ట్ పృథ్వీరాజ్ మా వార్డులో అన్న జనాలను నవ్విస్తే చాలు, ఊరు పేరు పాడు చేయకూడదు. అది ఇప్పుడు మేము ఈ డైలాగ్ ఎప్పుడు అనుకున్నాం, ఊరు మనకి చాలా ఇచ్చింది, ఎంతో కొంత ఇవ్వకపోతే లావ్ అయిపోతాం అంటే ఈ సెన్స్లో అనలేదు. మన ఊరికి మనం ఏదైనా చేయాలరా అనేది చాలా చోట్ల చాలామంది అన్నారు. బట్ ఊరికి చేయకపోయినా మా వార్డులో
ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు 2 విలేజ్లు దత్తత తీసుకున్నారండి. ఎంత బాగా చేస్తున్నారంటే ఆయన అసలు ఏమన్నా అసలు పొలిటీషియన్స్ కూడా అలా చేయరు. సో మీరు కూడా అదే ఒక వార్డులో నేనేమనుకున్నానంటే ఏదన్నా పిల్లలకి ఎడ్యుకేషన్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి ఏదన్నా మనం ఎంతసేపు మనం తినేసి మనం కారులో తిరిగేసి అది కరెక్ట్ కాదండి. అది అన్నిటికీ అందరి మీద ప్రొడ్యూసర్ని బాధేసి అది సంస్కృతి కాదండి. అది ప్రొడ్యూసర్ కూడా ఒక సో సమాజ సేవ చేయాలి అనే ఆలోచన ఉంది కదా, అయితే రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఆలోచన కూడా ఏమైనా ఉందా? ఏం లేదండి. ఇప్పుడు ఏమంటారు అది మా గురువు గారు చెప్పారండి డైలాగ్, అది చుట్టూ చీకటి అలముకుంటున్న అసలే చీకటి, చుట్టూ పరిసరాలన్నీ చీకటిగా ఉన్నాయి, గతుకుల దారి, చేతిలో దీపం కూడా లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. అది ఫాలో అవుతాండి. ఓకే, ఆయనే ఆదర్శం అంతే. ఓకే. సో 2016 మీకు ఇంకా డబుల్ బనాంజాగా 2015 ఎలాంటి ఆనందాన్ని ఇచ్చింది, ఎలాంటి సక్సెస్ని సంతోషాన్ని ఇచ్చిందో అంతకంటే రెట్టింపుగా ఇవ్వాలని కోరుకుంటుంది ఎన్టీవీ. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఇది పృథ్వీ గారితో ఈ వారం వీకెండ్ గెస్ట్. మరో వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.